Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. నేషనల్ హైవే కార్యాలయంలో ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశాలు. నేషనల్ హైవే 163 రోడ్డు విస్తీర్ణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లింపులలో జాప్యం చేసినందుకు గాను నేషనల్ హైవే అథారిటీ కార్యక్రమం ఆస్తులను జప్తు చేయాలని హన్మకొండ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు సిబ్బంది బాధితుల తరపున న్యాయవాదులు, భూ నిర్వాసితులు బుధవారం హన్మకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న నేషనల్ హైవే కార్యాలయానికి చేరుకున్నారు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం కార్యాలయ ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని జప్తు చేయడానికి కోర్టు సిబ్బంది ప్రయత్నించగా మేనేజర్ ఇతర NHAI ఉద్యోగులు వారిని అడ్డుకున్నట్లు తరపున న్యాయవాదులు దయాల సుధాకర్, గునిగంటి శ్రీనివాస్ గౌడ్ మరియు నరేందర్ యాదవ్ తెలిపారు. కోర్టు విధులకు ఆటంకం కలిగించి సామాగ్రిని జప్తు చేయకుండా నిరోధించినట్లు వారు చెప్పారు. ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ రైతులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం జరిగినందువల్ల హన్మకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు వారి యొక్క ఆస్తులను జప్తు చేయడం కోసం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రైతుల పక్షాన వాదించినటువంటి న్యాయవాదులం మేము మరియు బాధితులు ఈరోజు నేషనల్ హైవే ఆఫీస్కు కోర్టు సిబ్బందితో వచ్చి వాళ్ళ యొక్క ఫర్నిచర్ను జప్తు చేయడం కోసము కోర్టు ఉత్తర్వులను అమలుపరచడం కోసం రావడం జరిగింది. ఇక్కడ పైడిపల్లి గ్రామము ఇది గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఒక్కొక్క గజానికి దాదాపు 30,000 వరకు ఉంటుంది. బయట కొన్నా అమ్మినా కూడా ప్రభుత్వం ముందు ఆర్డీఓ ఇచ్చింది ఒక 1,000 రూపాయలు, కోర్టుకు పోయినప్పుడు ఇంకొక 400 పెంచారు. అది కూడా ఆ యొక్క పెంచినటువంటి 400 పరిహారం చెల్లింపులో తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. ఈ రైతులకు అన్యాయం జరిగింది కనుక ఈరోజు జప్తు చేయడం కోసం కోర్టు సిబ్బందితోటి మేము గౌరవ న్యాయస్థానం ఉత్తర్వులతో రావడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ న్యాయవాది. ఆనపల్లి గ్రామం మాది నేషనల్ హైవే 163 రోడ్డుకి ఆనుకొని ఉన్న భూమి మాది ప్రైవేట్ వాల్యుయేషన్ గజానికి 30,000 చొప్పున ఉండే. మా గవర్నమెంట్ అక్వైర్ చేసుకున్నప్పుడు మాకు గజానికి 1,000 రూపాయలు ఇచ్చారు. మేము కోర్టుకు పోయాము లాయర్ అడ్వకేట్ వాళ్ళతోనే, కానీ మాకు పరిహారం ఏం పెంచలేదు. మన రీసెంట్గా ఒక 400 చొప్పున పెంచిచ్చారు. అది కూడా ఒక దాదాపుగా 10 years తర్వాత మాకు ఇచ్చారు. కోర్టు డైరెక్షన్ పోతే మాకు ఏంటంటే మన రీసెంట్లీ మళ్ళీ కోర్టు నేషనల్ హైవే వాళ్ళకి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళ ఆస్తి జప్తు చేయమని చెప్పేసి ఈరోజు మేము అడ్వకేట్ వాళ్ళతో వచ్చాము. కాబట్టి మాకు నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.